చక్కటి హైట్ అలాగే ఆకర్షణీయమైన రూపం ఉండాలి అని అందరికీ ఉంటుంది. మరి అలాంటి సరదానే ఈ తరం పిల్లల్లో ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఈ తరం అబ్బాయిలు, అమ్మాయిలు వెయిట్ లాస్ ట్రీట్మెంట్స్ అని, హైట్ గ్రోత్ సర్జరీస్ అని చెప్పి హాస్పిటల్స్ చుట్టూ, బ్యూటీ క్లినిక్స్ చుట్టూ కూడా తిరగడం జరుగుతోంది. మరి ఇలాంటి కోవకి చెందిన నిఖిల్ మనతో పాటు ఉన్నారు. హైట్ పెరగాలి అన్న ఒకే ఒక చిన్న కోరికతో మార్కెట్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న గ్లోబల్ హాస్పిటల్స్ని ఆశ్రయించి ప్రాణం మీద కూడా తెచ్చుకోవడం జరిగింది. మరి ప్రస్తుతం మనం సుచిత్రలో ఉన్న నిఖిల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఆయన మన పక్కనే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన అసలు ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ నిఖిల్, ఎలా ఉన్నారు అండ్ డాక్టర్స్ ఏమంటున్నారు మీ హెల్త్ గురించి? అసలు సర్జరీ అయిన డేట్ తర్వాత రోజు ఎలా ఉన్నానో ఇప్పటికీ పెయిన్స్ అంతే ఉన్నాయి. అసలు డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. డాక్టర్ ఇచ్చిన వర్డ్ బట్టి ఇప్పటికీ ఈ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోవాల్సింది. 3 ఇంచెస్ పెరగాలి. డాక్టర్ చెప్పాడు సర్జరీ ముందు ఇలా అప్రాక్సిమేట్లీ 3 మంత్స్లో 3 ఇంచెస్ పెరగచ్చు. సర్జరీ ఇవాళ అయితే నెక్స్ట్ డే నుంచి నార్మల్గా వాక్ చేయొచ్చు అని చెప్పారు ఈ ఇంప్లాంట్ సపోర్ట్తో. కానీ ఇప్పటికీ 60 డేస్ అవుతున్నా అసలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవ్వలేకపోతున్నాను. మరి మీకు ఈ సర్జరీ గురించి ఎలా తెలిసింది, అంటే ఎవరి ద్వారా తెలుసుకున్నారు? ఈ సర్జరీ గురించి నెట్లో చూసాను ఫస్ట్. ఇలా పెయిన్ఫుల్ సర్జరీ అండ్ వెరీ రేర్గా చేస్తారని ఉంది. ఆ తర్వాత గ్లోబల్ హాస్పిటల్స్ వెబ్సైట్లో ఇలా చూశాను ఈ సర్జరీ చేస్తారని. ఆ రిసెప్షనిస్ట్ని కాల్ చేస్తే ఇలా డాక్టర్ చంద్రభూషణ్ ఆర్థోపెడిషన్ చేస్తారని చెప్పారు. ఫస్ట్ టైం 8 months ముందు వెళ్ళి కలిసాను ఆ డాక్టర్ని. డాక్టర్ గురించి ఇలా తెలుసుకున్నాను. డాక్టర్ చెప్పారు ఇలాంటి సర్జరీస్ మేము చాలా చేస్తుంటాం, అసలు ఫ్యూచర్లో ఎఫెక్ట్స్ ఏముండవు అని చెప్పారు. కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కానీ యాంటీబయాటిక్స్ ఇస్తాం కాబట్టి అది ఎక్కువ ఎఫెక్ట్ ఏం చూపించదు. పెయిన్స్ వస్తాయి కానీ పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, అది కూడా ఏమంతా ఫోకస్ చేయాల్సిన పాయింట్ కాదు అని చెప్పారు. ఇలాంటి సర్జరీస్ చేస్తారంటే చాలా చేశామని చెప్పారు, కానీ ఎప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అడిగినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తా అని చెప్పారు. సెకండ్ టైం విజిట్ చేసినప్పుడు మా హాస్పిటల్ కేస్ షీట్లో అవి ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్ చేయలేదు అనుకుంటా అని చెప్పారు. సర్జరీ అయిన తర్వాత డాడీ వాళ్ళకి నా మొబైల్ సిగ్నల్స్తో లొకేషన్ తెలిసాక కూడా వాళ్ళు ఇలానే అడిగారు, మీరు ఇలాంటి సర్జరీస్ చేస్తారా అంటే ఇలాంటివి చేస్తామని చెప్పారు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమని అడిగినప్పుడు అప్పుడు డాక్టర్ చెప్పారు ఇలా దీనికి సిమిలర్గా చేశాను కానీ ఇలాంటివి చేయలేదని. అప్పుడు తెలిసింది ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ కేస్ లాగా చేస్తాడని. ఓకే, మరి జనరల్గా ఇలాంటి సర్జరీస్ చేసేటప్పుడు డెమో క్లాసెస్ లాంటివి అలాంటివి ఇస్తారు, లైక్ సర్జరీ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు అని చెప్పి. మీకు అలాంటిది ఏమి ఇవ్వడం జరగలేదా? డాక్టర్ సింపుల్గా నరేట్ చేశాడు, ఇలా డైలీ చేస్తుంటాం, ఇలాంటి సర్జరీస్ చాలా చేస్తుంటాం, దీని సక్సెస్ రేట్ 80 to 90% ఉంటుంది, అసలు ఏమంత వరి అవ్వాల్సింది కాదని చెప్పారు. పేరెంట్స్ గురించి కూడా ఎప్పుడు అడగలేదు. లాస్ట్ సర్జరీ అప్పుడు అటెండ్ ఎవరు అంటే ఫ్రెండ్ అని చెప్పాను. సో నువ్వు మేజరే కదా అని మనీ కలెక్ట్ చేశాక స్టార్ట్ చేస్తారు. ఓకే, మరి ఇలాంటి సర్జరీస్ గురించి వచ్చినప్పుడు లైక్ కౌన్సిలింగ్ లాంటివి చేస్తారు, ఎందుకు అవసరం లేదు కదా అలాంటి కౌన్సిలింగ్ లాంటివి చేస్తారు. అండ్ సర్జరీ జరిగే ముందు కూడా సైన్ తీసుకోవడం, పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. మరి అలాంటిది ఏది చేయలేదా హాస్పిటల్ మేనేజ్మెంట్? డాక్టర్ వర్డ్స్ కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తున్నాయి కానీ ఎప్పుడు కౌన్సిలింగ్ లాంటిది ఇవ్వలేదు. అండ్ కన్సెంట్ అంటే ఇలా సర్జరీ ముందు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్ కాస్ట్ అని అలాంటి ఒక సర్టిఫికేట్ పైన సైన్ చేయించుకున్నారు. అండ్ ఆల్సో నేను మేజర్ అని 21 years అని 21 years క్రాస్ అయ్యానని అదొక సిగ్నేచర్ తీసుకున్నారు. ఇప్పుడు మనతో పాటు ప్రస్తుతం నిఖిల్ ఫాదర్ గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన అడిగి ఆయన మాటలోనే విందాం. చెప్పండి. అయితే ఇది ఒక అనైతిక చర్య. డాక్టరు అతను డబ్బులను ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని ఒక ఎక్స్పెరిమెంట్ కేసు లాగా తీసుకొని మా బాబుకు ఈ చేసిన సర్జరీ దేశమంతా కూడా చీకొడుతున్నారు డాక్టర్ను. ఇట్లాంటి పేరెంట్స్ తెలియకుండా బాబుకు కౌన్సిలింగ్ చేయకుండా కూడా పేరెంట్ కూడా చెప్పకుండా పేరెంట్స్కు చెప్పడం కూడా అవసరం లేదని ఇప్పటికీ అదే మాట చెప్తున్నాడు. ఆయన నైతిక విలువలు ఎంత దిగజారినాయో మీరు ఆలోచించవచ్చు. 2 రోజులలో డిశ్చార్జ్ చేస్తాని 2 నెలల తర్వాత కూడా కింద కాలు పెట్టలేని పరిస్థితి, బెడ్కే పరిమితం చేసిన ఈ యొక్క వైద్యుని నైతిక విలువలు ఎంత దిగజారిపోయినాయో మీరు కూడా ఆలోచించవచ్చు. ఇట్లాంటి దాని గురించి ప్రజలు, మన పొలిటికల్ లీడర్స్ కానీ, ప్రజలు కానీ, సామాన్య పౌరులు కూడా మీకు వెనక మేము ఉంటాం, మీరు ఎందుకు ఊరుకుంటున్నారు, ఇట్లాంటి ఆసుపత్రి పైన డాక్టర్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, మేమందరం వస్తాం, మీ అందరం కలిసి పోరాడదామని వెన్నుతట్టి ధైర్యం చెప్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి సర్జరీలు ఇంకెవరికి చేయకుండా యువతను ప్రోత్సహించి మోసం చేసి మాయ మాటలు చెప్పి ఇట్లాంటి పిల్లలకు సర్జరీలు చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడే డాక్టర్లకు గుణపాఠం చెప్పే విధంగా మళ్ళీ
మేము న్యాయ పోరాటం చేస్తాము. అన్ని విధాలా లీగల్గా ప్రొసీడ్ అయ్యి హాస్పిటల్ పైన కానీ డాక్టర్ పైన కానీ చర్య తీసుకునే విధంగా మేము పోరాడతాము. సో చూసారు కదండి నిఖిల్ రెడ్డి అవస్థ. మరి తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి కూడా నోటీస్ వచ్చింది. ఈ సర్జరీ ఏదైతే ఉందో అది టోటల్లీ అన్యూజువల్ సర్జరీ అండ్ ఎక్స్పెరిమెంటల్ సర్జరీ అని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్గా ఇలాంటి సర్జరీస్ జరిగే ముందు హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చిన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం లాగా, అలాగే పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవడం లాగా చేస్తారు. కానీ ఇప్పుడు నిఖిల్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే పేరెంట్స్ పర్మిషన్ కాదు కదా, వాళ్ళు ఇంకా డాక్టర్ చెప్పిన మాటలు నాకు ఇంకా ఎంకరేజింగ్గా అనిపించాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇది టోటల్లీ అన్యూజువల్ మెడికల్ సర్జరీ అని కూడా మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన నోటీస్లో కూడా ఉంది. అండ్ మనం నిఖిల్ రెడ్డి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కోలుకోవాలని చెప్పి కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ పీటర్తో గాయత్రి, నంబర్ 1 న్యూస్, హైదరాబాద్.